గుడ్ మార్నింగ్. అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగున్నాను. మీరు కూడా బాగుంటారని నేను అనుకుంటున్నాను. అండ్ నాకు చాలా హెడేక్గా ఉంది ఈరోజు. నాకు నిన్న నైట్ 7కి స్టార్ట్ అయ్యింది. ఈరోజు వరకు హెడేక్ ఉంది. నైట్ కూడా నేను సాటర్డే వేసుకున్నాను, కానీ తగ్గలేదు. సెలవు తీసుకున్నాను నిన్న డ్యూటీలో. ఈరోజు ఎలాగైనా మళ్ళీ డ్యూటీకి వెళ్ళాలి, తప్పదు, కంపల్సరీ. ఆల్రెడీ నేను ఫోన్ చేశాను మా షాప్ ఓనర్కి, కానీ తనేమో రావాలి అన్నారు. తీసుకోమని చెప్పారు, కానీ మార్నింగ్ వచ్చి ఈవినింగ్ వెళ్ళిపో అని చెప్పారు అనమాట. సో మార్నింగ్ కంపల్సరీ. నాకు చాలా హెడేక్ అంటే హెడేక్గా ఉంది. నాకు ఇది ఏమంటారు దీన్ని, రైట్ సైడ్ చాలా తలనొప్పిగా ఉంది. సాటర్డే న్యూస్ చేశాను, బట్ తగ్గలేదు. అంటే సాటర్డే వేసి నెక్స్ట్ సెకండే పడుకోవాలి, కానీ నేను టూ అవర్స్ టైం వేస్ట్ చేశాను. అంటే సమ్ పర్పస్ కోసం యూస్ చేశాను ఆ టైము. అందుకని నాకు హెడేక్ అనేది తగ్గలేదు. అప్పుడైతే ఎంత ఉండేదంటే ఒక 90% అంత హెడేక్ ఉంది. ఇప్పుడైతే సాటర్డే యూజ్ అయింది, యూజ్ అవ్వలేదు అన్నా, కానీ నేను పడుకోకపోవడం వల్ల కొంచెం బాగా ఉంది. అప్పుడు 90% అంటే ఇప్పుడు 50% ఉంది, అంటే 40% తగ్గింది అంతే. ఇప్పుడు ఎందుకు ఇది చెప్తున్నాను అంటే, నేను హార్డ్ వర్క్ అనేది నేను హెల్త్ బాగోకపోయినా కూడా వెళ్తాను. ఎందుకంటే డబ్బులు ఊరికనే రావు కదా, అతను అన్నట్టు లలిత జ్యువెలరీస్. సో మనీ కోసం వెళ్ళాలి, తప్పదు. ఇంకా ఇది మంత్ ఎండింగ్, ఈరోజు డేట్ 25th. సో ఇంకా అలా కష్టపడితే డబ్బులు వస్తాయి, ఎందుకు టైం వేస్ట్ చేయడం అని చెప్పేసి టాబ్లెట్ వేసుకొని కొంచెం ఫుడ్ తిని టాబ్లెట్ వేసుకొని రెడీ అయ్యి వెళ్ళిపోతాను. తగ్గుతుంది. మళ్ళీ మధ్యదారిలో ఏదో ఒకవేళ తగ్గకపోతే నేను జెండుబామ్ అని కూడా ఒక సేఫ్టీ 2 రూపీస్ ఉంటుంది కదా, అది కూడా కొనుక్కొని వెళ్తాను. సేఫ్ జోన్ కూడా ఉంచుకుంటాను, అది పనికి వస్తుందని చెప్పేసి. ఇది ఈరోజు అయితే వీడియో మీతో షేర్ చేస్తున్నాను. థ్యాంక్ యూ, బాయ్. నా వీడియో వాచ్ చేసినందుకు మీ అందరికీ కూడా.